వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. దివంగత నేత రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు వైసీపీ శ్రేణులు పనిచేస్తున్నాయని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరులో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలకు అధికారులు ఆంక్షలు పెట్టడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గూడూరులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మురళి మాట్లాడుతూ దివంగత రాజశేఖర రెడ్డి మరియు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలను పేదల కోసం ప్రవేశపెట్టారని తెలియజేశారు. సీమకు కూడా హాని చేయనటువంటి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటేనే శాంతికి చిహ్నం. అట్లాంటి ఆయన పుట్టినరోజుకి ఇన్ని ఆంక్షలు పెట్టడం బాధాకరం. ఈ ప్రభుత్వానికి నేను మనవి చేస్తున్నాను, రాజశేఖర రెడ్డి గారే ఏ రాజకీయ నాయకుడైనా రాజశేఖర రెడ్డి గారిని అనుసరించాలని చూస్తారు. ముఖ్యంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు సంక్షేమాలు ఉన్నప్పటికీ కూడా ఆణిముత్యం లాంటి గుర్తుండిపోయే కార్యక్రమాలు చేశారు. విద్య మీద చేశారు, వైద్య మీద చేశారు. అడుగు బలహీన వర్గాలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఈరోజు ఎంతోమంది విద్యార్థులు అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే దానికి కారణం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఉన్నతమైన విద్య అభ్యసించే అవకాశం పేద వర్గాలకు కల్పించారు. అదే రకంగా వైద్యం, కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందించినట్టు మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. లక్షలాది గుండె ఆపరేషన్లు కానీ ఏవి కూడా లక్షలాది రూపాయలతో మరి పేద వర్గాలు మరి దిక్కుతోచని పరిస్థితుల్లో గొప్పగా ఆదుకున్నటువంటి మనసున్న మహనీయుడు. ఈ పెద్దలు చెప్పినట్టుగా ఈ శతాబ్దంలోనే గొప్ప వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నేను అందరికీ మనవి చేస్తుంటాను, గెలుపోటములు ఎన్నో ఉంటాయి, మాటలు చెప్తున్నారు తీయగా. ఒక్క డాక్టర్ కూడా ఎక్కడ ప్రభుత్వానికి నిబంధనలకి ఎక్కడ ఇది లేకుండా చేయాలని మరి ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. బీరకాయలో నేతి బీరకాయలో నెయ్యి ఉన్నట్టే ఉంది వాళ్ళ నిజాయితీ. దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. కోటిపాలెం చెరువు అధికారులకు మనవి చేశాం. ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వంలో కర్రలు పెట్టుకొని తిరిగారు విలేకరులు కూడా చాలామంది. మీకు ఎందుకు కనపడడం లేదు ఇంత అన్యాయం? చెరువుని రైతులకి ఇబ్బంది చేసి చెరువుల్ని అడ్డం లేకుండా దోచేస్తున్నారు. 3 ప్రొక్లైన్స్, 7 జేసీబీలు, 20 టిప్పర్లు, వందలాది ట్రాక్టర్లు పెట్టి మరి దౌర్జన్యంగా తీసుకెళ్తున్నారు. నేను పదే రిక్వెస్ట్ చేశాను, రేపు కలెక్టర్ గారిని కూడా కలవబోతున్నాను. ఆర్డీఓ గారి కోరలు ఏమైనా పోయినసారి గతంలో మైనింగ్లో కర్రలెత్తుకొని విలేకరుల సహకారం తీసుకొని తిరిగారు కదా. ఈరోజు నేను ఒక ఎమ్మెల్సీగా, ప్రోటోకాల్ ఉన్న వ్యక్తిగా, ఒక రాజ్యాంగబద్ధంగా గెలిచిన వ్యక్తిగా నేను రిపోర్ట్ చేస్తే కూడా దిక్కు దిశానా లేకపోతే ఇది కరెక్ట్ కాదు. ప్రజాయుతంగా గెలిచారు, ఒక అవకాశం ఇవ్వాలి అని ఒక 3 నెలలు 6 నెలల్లో మేము మీకు సహకరించే దానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గమైన రాయబరేలీలో మంగళవారం పర్యటించారు. బాజ్రావాన్లోని చురువా హనుమాన్ ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాయబరేలీ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిచినందుకు ఆయన తన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతారని, పార్టీ కార్యకర్తలతో కూడా సమావేశమవుతారని కాంగ్రెస్ జిల్లా విభాగం అధ్యకుడు పంకజ్ తివారీ తెలిపారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా నియమితులైన తర్వాత రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గానికి రావడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో తమ నాయకుడు రాహుల్ గాంధీకి నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. మహారాష్టలోని నాగ్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద దృశ్యం మొత్తం సీసీటీవీలో రికార్డు అవ్వగా ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ బస్సు ఢీకొట్టడంతో వృద్ధుడు రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. 60 ఏళ్ల వృద్ధుడు సైకిల్ పై వెళ్తుండగా బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ బస్సు ఆగకుండా పోవడంతో పోలీసులు బస్సును గుర్తించారు. అయితే బస్సు డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీ కెమెరాలో రికార్డైన ఈ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని, డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ది సాధ్యమని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడ్డ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏమీ చేయలేకపోయిందని అన్నారు. ఇప్పుడు ఏదో చేస్తామని ప్రగల్భాలు పలకడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. ఇప్పుడు కేంద్రంలో కొనసాగుతున్నది బీజేపీ సర్కారు కాదని ఎన్డీఏ సర్కార్ అని గుర్తు చేశారు. ఇప్పటికే బీహార్ అసెంబ్లీలో ప్రత్యేక హోదా కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపారని, ఆ దిశగా ఏపీ కూడా ముందుకు వెళ్లాలని సూచించారు. రాజమండ్రిలో పురంధరేశ్వర్ గారి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగాయి. మరి సోత్కర్ష చూస్తా ఉంటే రాష్ట్రానికి ఏమి 10 ఏళ్ల కాలంలో చేశారో చెప్పడం చేతగాక వారు ఊహల్లో తేలియాడుతా ఉన్నారు.
వాళ్ళు చెప్తున్నది ఏమంటే ఇవాళ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, అక్కడ ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నట్లుగా లెక్క. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి రాష్ట్రం అంతా ముందుకు పోతుందని చెప్తారు. డబుల్ ఇంజన్ సర్కారు మన రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా ఉందనేం కాదు. గతంలో 2014 ఎన్నికల తర్వాత కూడా అప్పుడు కూడా తెలుగుదేశం బీజేపీ గవర్నమెంటే ఉంది ఆంధ్రాలో. ఢిల్లీలో కూడా బీజేపీ గవర్నమెంట్ లో ఎన్డీఏ గవర్నమెంట్ లో తెలుగుదేశం మంత్రులు సుజనా చౌదరి గారు, అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు. మరి అప్పుడు ఏమీ జరగలేదని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి అన్యాయం జరిగింది, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన హామీలు అమలు చేయాలి, ఇవన్నీ ఏమీ చేయనందువల్ల నేను ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటకు రావడమే కాకుండా వారి మంత్రులు రాజీనామా చేయడమే కాకుండా చివరికి ఢిల్లీ స్థాయిలో ధర్మ పోరాట దీక్ష చేపట్టాడు. మరి ఇవాళ మళ్ళీ సేమ్ అదే పాడిందే పాడరా పాచిపండ్ల దాసరి అన్నట్టుగా మీరు పాత పాటే పాడుతా ఉన్నారు. మీరు అప్పుడు ఎన్డీఏ సర్కార్ ఉండే కదా, డబుల్ ఇంజన్ సర్కార్ ఉండే, ఏం చేయలేకపోయారు. పైగా అన్యాయం జరిగిందని మేము చెప్పడమే కాదు, మేము ఎట్లా చెప్పాము, చంద్రబాబు నాయుడు గారే చెప్పారు అన్యాయం చేశారని. పోన్లే ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో ఏమైనా మీరు చేశారంటే ఏమీ చేయలే. కనీసం జగన్మోహన్ రెడ్డి అడగను కూడా అడగలే, మీరు చేసింది లేదు. 10 ఏళ్లలో ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది ఎవరంటే ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది, దగా చేసింది, మోసం చేసింది. అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రం అధ్వాన్నంగా ఉండడానికి ప్రధానమైన కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే పార్లమెంట్ సాక్షిగా మనకు వాగ్దానాలు చేశారో ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చనందువల్లనే. ఎందుకంటే ఇవాళ మీలాంటి పాత్రికేయ మిత్రులు కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా. చాలా మంది సీనియర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. ఆ రోజు తెలంగాణలో వాళ్ళు పోరాడింది అందుకు, మాకు నీళ్లు కావాలా, నిధులు కావాలా, ఉద్యోగాలు కావాలా, మాకు వెనుకబడితనం ఉంది, మేము వెనుకబడిపోయి ఉన్నామని. ఇవాళ తెలంగాణ ఏర్పడింది, ఈ 10 ఏళ్ల తర్వాత ఇవాళ 2 రాష్ట్రాల మధ్య పోలిక చూస్తే ఏ ఒక్క రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు పోవడం లేదు. ఒక్క రంగంలో కూడా 2014లో మనం చీలిపోయినప్పుడు ఆ రోజు దాదాపు 58% ఇక్కడ ఇన్కమ్ ఉంది, ఇవాళ ఇన్కమ్ లేకుండా పోయింది. ఆ రోజు ఉన్న ఇన్కమ్ ఏమి, ఇవాళ ఉన్న ఇన్కమ్ ఏమి. ఆ రోజు తెలంగాణకున్న ఆదాయము 51,000 కోట్ల రూపాయలు అయితే దాదాపు 66,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ ఉంది. ఇవాళ మనకంటే వాళ్ళ తెలంగాణ వాళ్ళ ఇన్కమ్ ఎక్కువ ఉంది. తర్వాత అదే విధంగా ఉద్యోగాలు అక్కడ ఎక్కువ ఇస్తా ఉన్నారు. తర్వాత పంట ఉత్పత్తులు ఎక్కువైతా ఉన్నాయి. అంతేకాకుండా ఐటీ సెక్టార్లు, ఐటీ ఎక్స్పోర్ట్స్ ఇవాళ 2,30,000 కోట్ల రూపాయలు తెలంగాణలో ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉంటే ఆంధ్రాలో 3-4 కోట్లు. కాబట్టి ఏమంటే మనం ఎక్కడికి పోతా ఉన్నాం, మాటలు చెప్పి కడుపు నింపి డబుల్ ఇంజన్ సర్కార్ అని మాయ మాటలు మానండి. ఇవాళ రాష్ట్రము ఆర్థికంగా చిక్కుల్లో ఉంది, క్రైసిస్ ఎదుర్కొంటా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా మన ఢిల్లీలో చెప్పారు, ఇవాళ 1వ తేదీ వస్తే జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు, అప్పు పుడితే తప్ప డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రానికి మేలు జరగాలి, పక్క రాష్ట్రాలతో పోటీపడి మనం కూడా అభివృద్ధి కావాలంటే పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన హామీలు అమలు చేయాలి, అందుకు ముందుకు రావాలని కోరుతాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. విద్యుత్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, జగన్ అహంకారం వల్ల శాఖలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆవేదన. వాడివేడిగా కడప జడ్పీ సర్వసభ్య సమావేశం, డుమ్మా కొట్టిన 4 టీడీపీ ఎమ్మెల్యేలు. పద్నాలుగో రోజు ఉత్సాహంగా నారా లోకేష్ ప్రజా దర్బార్, ఓపికగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సమస్యలపై ఆరా. సొంత నియోజకవర్గం రాయబరేలీలో పర్యటించిన రాహుల్, చురువా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.